నిన్నటిదాకా కాళేశ్వరం కూలేశ్వరం అయిందని కాంగ్రెస్ విమర్శిస్తే ఇప్పుడు ఆ బ్యారేజీని కూలగొట్టిందే కాంగ్రెస్ అయి ఉంటుందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. రేపు కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హస్తం పార్టీ నేతలు. అబద్ధాలాడితే ప్రజలు నమ్మేటట్లుండాలి కానీ నవ్వేటట్లుండొద్దంటూ సెటైర్లేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుంగుబాటుపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అవినీతి చేసి కల్వకుంట్ల కుటుంబం కోట్లు కొల్లగొట్టిందని కాంగ్రెస్ ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై కాళేశ్వరం కమిషన్ తో విచారణ కూడా జరిపిస్తోంది. బ్యారేజ్ కుంగుబాటుపై త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించనుంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. ఆదివారం భూపాలపల్లి జిల్లాలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై కొత్త అనుమానం లేవనెత్తారు. కాల్వలు మంచిగానే ఉన్నాయి, సొరంగ మార్గాలు మంచిగానే ఉన్నాయి, 15 రిజర్వాయర్లు మంచిగానే ఉన్నాయి, పొక్తా ఉన్నాయి. 3 బ్యారేజీలలో 2 బ్యారేజీలు కూడా పటిష్టంగా ఉన్నాయి. ఒక్క బ్యారేజీలో 85 పిల్లర్లుంటే ఆ 85 పిల్లర్లలో 2 పిల్లర్ల కాడ కొద్దిగా కింది కుంగింది. అది కూడా నేను ఇవాళ మీకు ఓపెన్గా చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. నా అనుమానం అయితే అప్పుడు మనం ఎలక్షన్లలో ఉన్నాం. నా అనుమానం అయితే ఈ లుచ్చా కాంగ్రెస్ గాళ్ళు ఏదో ఒకటి చేసిరు. దాన్ని కూడా బ్యారేజీ కుంగుబాటులో కాంగ్రెస్ కుట్ర ఉందన్న కేటీఆర్ ఆరోపణల్ని ఖండించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. కూలేశ్వరాన్ని మేము గులగొట్టినాం అంటాడు. అనుమానం ఉన్నదట వానికి. ప్రజలు అసహించుకుంటున్నారు మిమ్మల్ని చూస్తుంటే. మీరు మాట్లాడే మాటలకు అధికారం మీదుంటది. కాళేశ్వరం చుట్టూ పహారా పెట్టి పోలీసులు వందల మందిని పోలీసులు పెట్టి మీరు నిర్మించిన దాన్ని ఎలక్షన్ల ముందు నెల 2 నెలల ముందు దానికి డ్యామేజ్ జరిగితే దాని మీద నీకు మాట్లాడటానికి నోరు వచ్చిందంటేనే నువ్వు ఎంత చిల్లరగా దిగజారిపోయినావు. మొన్నటిదాకా బ్యారేజ్ కుంగనే లేదన్న కేటీఆర్ ఇప్పుడు కుంగిందని ఒప్పుకున్నారని రోజుకో మాట మార్చి ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు.